ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు జస్ట్ నోటి మాటలకి మాత్రమే ఫ్రెండ్ రామ్. ఎందుకని? ఏమైంది? మీరే చెప్పాలి. అది కాదు రామ్, అందరూ పిలిచి చీర బాగుంది అని అంటున్నారు, మీకు మాత్రం నాకు ఒక్క మాట చెప్పాలనిపించలేదా? నేను యాక్చువల్లీ ఇట్స్ ఓకే, పర్వాలేదు. నా కూతురు ఫోర్స్ చేసినందుకు నేను చీర కట్టుకొని వచ్చాను. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఆఫీస్ వాళ్ళు అందరూ అన్నారు చీర బాగుంది అని. మీరు కావాలనే చెప్పడం లేదు కదా? భగవంతుడా, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు నాలుక అల్లాడిచ్చేస్తున్నాను. నీకెందుకో అస్సలు చెప్పలేకపోతున్నాను. యాక్చువల్లీ నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఈ చీరలో చాలు, నేను అడిగి చెప్పించుకుంటే బాగోదు. సీత గారు, ఆక్సిజన్ ఊపిరి ఆడడానికి ముఖ్యం, కానీ ఉత్తి ఆక్సిజనే ఉంటే ఊపిరి పీల్చుకోలేం కదా. ఏమైందండి మీకు? యాక్చువల్లీ మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ మీరే ఫ్రీగా లేరు. చెప్పాలనుకున్నప్పుడు నేను చెప్పలేకపోయాను. కావాలి అని వేరే వాళ్ళ డ్రెస్ మీద కామెంట్ చేయలేదు. మీరు తప్పుగా అనుకోద్దు. నిజంగానే మీరు ఈ చీరలో చాలా బాగున్నారు. చూడు తల్లి, అలా అనకూడదు. అతను ఎంత సహాయం చేస్తాడో తెలుసా? సీతమ్మకి కష్టం వచ్చినప్పుడు ప్రతిసారి తను హెల్ప్ చేశాడు. తను చాలా మంచివాడమ్మా. నిజంగా సీతమ్మకి తను హెల్ప్ చేస్తారా? మ్మ్. సీతమ్మకి తనంటే ఇష్టమా? మ్మ్. ఇష్టమే. నేను తనని ఇష్టపడకపోతే సీతమ్మకి బాధగా ఉంటుందా? అతనంటే ఎందుకు ఇష్టం లేదని చెప్తున్నావు నువ్వు? ఏమీ కారణం లేదు కదా. అలాగే కారణం లేకుండా ఎవరినీ ఇష్టం లేదు అనకూడదు, సరేనా? సార్ 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 ఏంటి సార్, మీ నాలుక మీద మచ్చుందా ఏంటి? మీరు చెప్పిందే నిజం. ఆ కార్నర్ ఇంటి వాళ్ళకు కూడా విషయం తెలిసిపోయింది. ఈ సైడ్ మొత్తం లిటిగేషన్ అంట సార్. అయ్యో ముద్దు, ఆ కార్నర్ ఇంటి వాళ్ళకు కూడా నేనే చెప్పానురా, మీలాంటి వాళ్ళు ఉండాలి దేశం బాగుపడడానికి. నేను మీకు చెప్పలేదా? చూడండి, ఆ ఇంటిని ఎవరైనా కొంటాను అంటే ఏ రేటుకి అడిగితే దానికి అమ్మేయండి. ఎక్కువ ఆలోచించుకోండి. ఓకే, నేను వస్తాను. సరే సార్. ఆఫీస్కి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సీత ఎక్కడా అని అడగాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీరే అని. పేరుకు తగ్గట్టుగా అందంగా ఉన్నారు. అవునా? నిజంగా? మ్మ్. మీరు కూడా నా కూతురులాగే చేస్తున్నారు తెలుసా? చిన్న బొట్టు చేంజ్ చేసినా అంతే, సీతమ్మో ఎంత బాగున్నావో అంటుంది. ఈ రోజు దిష్టి కూడా తీసిద్ది తనే. నా ఫ్రెండ్ దిష్టి తీయడంలో తప్పేం లేదులేండి. మీరు ఎప్పుడు సిరి పార్టీనిలేండి. అయినా థ్యాంక్ యూ. యో వెల్కమ్. సీతారాముల కళ్యాణం. ప్రేమ పుట్టింది అని తెలియకుండా పుట్టడమే నిజమైన ప్రేమ.
అయ్యో, ఈ టైంలో బేగం బజార్లో కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. హే, నువ్వు వస్తావా? పానీపూరి తినిపిస్తాను. ఇప్పుడు బేగం బజార్ కా? వద్దులే. యాక్చువల్లీ నేను ఇంట్లోకి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి. నిన్ను తీసుకెళ్తే ఇంకా నేను అన్నీ తీసుకున్నట్టే. ఇంకేంటి మరి, మొన్న బాస్ ఇంటికి తీసుకెళ్తే చెప్ప పెట్టకుండా ఎస్కేప్ అయిపోయావుగా. ఇప్పుడు కూడా నేను నిన్ను బజార్కి తీసుకెళ్తే నువ్వు అక్కడ కూడా తప్పించుకుంటే సిరి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటి పనులు చెయ్యాలి, వంట చెయ్యాలి, ఇవే ఎప్పుడూ రీజన్సే. ఆడుకో ఆడుకో, ఎంత ఆడుకుంటావో ఆడుకో. నీకంటూ ఒక ఫ్యామిలీ వస్తుంది కదా, నీకు పిల్లలు పుడతారు చూడు, అప్పుడు తెలుస్తుంది. ఇంట్లో పని వాళ్ళు కూడా ఉంటారు. బాయ్ బాయ్ రామ్. బాయ్. బాయ్. అవును, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఎందుకు ఆ రోజు అక్కడి నుండి సడన్ గా వెళ్ళిపోయారు? అది సిరి వెయిట్ చేస్తుంది. అది నాకు డైరెక్ట్ గా చెప్పుండాల్సింది కదా. మా ఇంటికి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చినా బిచ్చగాడొచ్చినా సరే మా దృష్టిలో అందరూ ఒకటే. భేదభావాలేం చూపించవు. నేనైతే ఏ ఎంప్లాయీని కూడా ఇంటి దాకా ఇంతవరకు ఫ్రీక్వెంట్ గా చూడలేదు. మీరు మాత్రం నాకు కనిపిస్తూనే ఉన్నారు. బాస్ ఇంటికి ఇలా పదే పదే రావటం కుదరదు కదా. మంచి రీజన్తోనే వచ్చారు. అలాంటి వాళ్ళ ఇంట్లో ఉండడానికి నాకేదోలా ఉంటుంది. మన వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను కదా, ఎంత ప్రశాంతంగా ఉన్నాను. బట్ అది బాస్ ఇల్లు కదా. ఎందుకండి, బాస్ ఇల్లు ఇల్లులా లేదా? అలా కాదు, మీరు మోస్ట్లీ అప్పుడప్పుడు బాస్ ఇంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు మొహమాట ఉండదు. ప్రియకి బాస్ ని చూడాలనే కన్సర్న్ లో తనకు కూడా ఏమనిపించుండదు, కానీ నాకు కొంచెం కష్టంగా అనిపించింది. మీకు కంఫర్టబుల్ గా అనిపించకపోయి ఉంటే చెప్పాల్సింది కదా. ఎవరికి? నాకు. అదేదో మీల్లో అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ మీరు ఇంట్లోకి రాలేదు కదండి, అందుకే. మీరెందుకు అంతగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్దాం పదండి. రామ్, తాతయ్య కొన్ని అప్డేట్స్ ఇచ్చారు, దాని గురించి డిస్కస్ చేయాలి. బయట మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, రండి. ష్యూర్ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.